జపాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయనున్నట్లు షిగేరు ఇషిబా ప్రకటించారు. పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జులైలో జరిగిన ఎన్నికల్లో అధికారిక లిబరల్ డెమోక్రటిక్ పార్టీ కూటమి పార్లమెంటు ఎగువ సభలో మెజార్టీని కోల్పోయింది. ఓటమికి బాధ్యత వహించాలని పార్టీలో ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే నూతన ప్రధాని ఎంపిక ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్లో ఆయన ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. అమెరికాలోని జార్జియాలో వందలాది మంది వలసదారులను ఫెడరల్ ఏజెంట్లు అరెస్టు చేశారు. వందల సంఖ్యలో వెళ్లిన ఫెడరల్ ఏజెంట్లు దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ ఈవీ ప్లాంట్పై దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న 475 మంది వలసదారులని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టైన వారిలో ఎక్కువ మంది సౌత్ కొరియన్లే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న మాస్ డిపోర్టేషన్ చర్యల్లో భాగంగా కొంతకాలంగా ఫెడరల్ ఏజెంట్లు పెద్ద ఎత్తున కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో జార్జియా రాష్ట్రానికి ఆర్థికంగా ఊతమిచ్చే హ్యుందాయ్ ప్లాంట్లో తనిఖీలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్లాంటులోకి వెళ్లిన ఏజెంట్లు కార్మికులందరినీ లైన్లో నిల్చోమని ఆదేశించారు. సరైన పత్రాలు లేని 475 మంది కాళ్లు, చేతులు, నడుముకు చైన్లు చుట్టి వలదారులు నిర్బంధ కేంద్రానికి తరలించారు. కొందరు అక్కడున్న ఓ చెరువులోకి దూకి కనిపించకుండా ఉండేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. తమ ఉద్యోగుల్లో ఎంతమందిని అరెస్టు చేశారో ఇంకా తెలియరాలేదని హ్యుందాయ్, ఎల్జీ కంపెనీలు పేర్కొన్నాయి.